1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో గెలిచిన ఆలీడ్ ఫోర్సెస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే యుఎన్ఎస్సిను స్థాపించారు. అప్పట్లో యుఎన్ లో 4 దేశాలు ఉండేవి, యుఎస్ఏ, రష్యా, చైనా అండ్ యూకే. తర్వాత ఫ్రాన్స్ ను కూడా కలుపుకున్నారు. పర్మనెంట్ యుఎన్ మెంబర్స్ లాగా ఈ 5 దేశాలు ప్రపంచాన్ని రిప్రజెంట్ చేశాయి. యుఎన్ఎస్సి యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచ శాంతిని తీసుకురావడం, ఎక్కడా యుద్ధాలు జరగకుండా చూసుకోవడం, ప్రపంచం ఎలా పని చేయాలి అనే రూల్స్ ను తయారు చేయడం, హ్యుమానిటేరియన్ ఎయిడ్ను అందివ్వడం, హ్యూమన్ రైట్స్ను కాపాడడం. ఈ 5 దేశాల దగ్గర వీటో పవర్ ఉంటుంది. యుఎన్లో P5 దేశాలతో పాటు 10 నాన్ పర్మనెంట్ దేశాలు కూడా ఉంటాయి. ప్రతి ఇయర్కు ఒకసారి ఈ 10 దేశాల్లో 5 దేశాలు మారుతూ ఉంటాయి. బట్ P5 పర్మనెంట్గా అక్కడే ఉంటారు. యుఎన్లో ఒక రెజల్యూషన్ పాస్ అవ్వాలి అంటే 15 దేశాల్లో 9 దేశాలు ఎస్ అని ఓటు వేయాలి. P5 దేశాల్లో అన్ని దేశాలు ఎస్ అని ఓటు వేయాలి. ఒక్క దేశం నో అని ఓటు వేసినా రెజల్యూషన్ పాస్ అవ్వదు. యుఎన్లో పర్మనెంట్ సీట్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అంటే గేమ్ మొత్తం యుఎన్లోనే జరుగుతుంది. రష్యా యుక్రెయిన్పై దాడి చేయకూడదు అనే చట్టాన్ని యుఎస్ పాస్ చేస్తే రష్యా దాన్ని వీటో చేస్తుంది. కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ విత్డ్రా అవ్వాలి అని రెజల్యూషన్ యుఎస్ఏ, చైనా కలిసి పాస్ చేస్తే రష్యా దాన్ని వీటో చేస్తుంది. ప్రపంచ నీతిని ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి యుఎన్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. గత 80 ఏళ్ల నుండి ఈ 5 దేశాలే కుర్చీలో కూర్చున్నాయి. వేరే ఎవరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇండియా 8 సార్లు పర్మనెంట్ సీట్ ఇవ్వండి అని చెప్పి క్యాంపెయిన్ చేసింది, ఇవ్వలేదు. 140 కోట్ల జనాభా, వరల్డ్లోనే టాప్ 5 జీడిపి, వన్ ఆఫ్ ద టాప్ 5 ఆర్మీ అండ్ నేవీ. యుఎన్ఎస్సిలో భారత్ నుండి 3 లక్షల మంది సైనికులు ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ. బట్ అన్ఫార్చునేట్లీ మనకే రిప్రజెంటేషన్ లేదు. సో వచ్చే 2028లో ఎలాగైనా యుఎన్ఎస్సి సీట్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ ఈ 4 దేశాలు మొండికేసుకొని కూర్చున్నాయి. సో ఆ తర్వాత యుఎన్ పెద్దలు ఏమన్నారు, ఇయర్లీ రొటేట్ అయ్యే అవసరం లేదు, మీకు పర్మనెంట్ సీట్ ఇస్తాము, బట్ వీటో పవర్ ఇచ్చేది లేదు అన్నారు. వీటో పవర్ లేకుండా యుఎన్ సీట్ తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పి జయశంకర్ గారు ఎడమ ఖాళీతో ఈ ఆఫర్ను రిజెక్ట్ చేశారు. రివర్స్గా మనం యుఎన్కు కౌంటర్ ఆఫర్ ఇచ్చాం. అదేంటో చెప్తా. ఒకప్పుడు ఇండియా కాళ్ల ముందు యుఎన్ సీట్ వచ్చింది, దాన్ని మనం ఎందుకు రిజెక్ట్ చేశాం? ఈ యుఎన్ వీటో పవర్ ద్వారా చైనా మనల్ని ఎలా అణిచివేసింది అనేది కూడా మాట్లాడుకుందాం. యుఎన్ఎస్సి సీట్ కోసం జయశంకర్ గారు వదిలిన ట్రైలర్ గురించి కూడా మాట్లాడుకునే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్నా. బజాజ్ ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 1 మినిట్ స్కిప్ చేయగలరు. ఆర్థిక స్తోమత ఉన్న దేశాలే ప్రపంచ నిర్ణయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మార్కెట్స్ను ప్రభావితం చేయగలరు. సేమ్ ప్రిన్సిపల్ సామాన్య వ్యక్తికి కూడా వర్తిస్తుంది. డబ్బున్నప్పుడే ప్రపంచం నిన్ను చూసే తీరు మారుతుంది. అంతేకాదు, నువ్వు ప్రపంచాన్ని అనుభవించే విధానం కూడా పూర్తిగా మారుతుంది. మన దగ్గర డబ్బులు ఉండాలి అంటే మనం పెట్టుబడులు కరెక్ట్ టైంలో పెట్టాలి. మన సంపాదనలో 10 to 20% పెట్టుబడి పెట్టాలి. నెల కేవలం 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టే ఆపర్చునిటీ 25 ఏళ్ల లీగసీ ఉన్న బజాజ్ అలియన్స్ లైఫ్ నిఫ్టీ 200 వాల్యూ 30 ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ ద్వారా తీసుకొచ్చింది. ఈ ఫండ్ నిఫ్టీ 200 యూనివర్స్ లో 30 అండర్ వాల్యూడ్ కంపెనీస్ లో పెట్టుబడి పెడుతుంది. ఇది ఇండెక్స్ ఫండ్ కాబట్టి ఇండెక్స్ మెథడాలజీ ప్రకారమే ఆటోమేటిక్ గా పెట్టుబడులు పెడతారు. ఫండ్ మేనేజర్ బయాస్ ఉండదు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఈ ఎన్ఎఫ్ఓ యొక్క అండర్లైన్ ఇండెక్స్ లాస్ట్ 5 years లో 27.8%, లాస్ట్ 7 years లో 25.7% CAGR ఇచ్చింది. దీని యొక్క NAV 10 రూపీస్. అంతేకాకుండా సబ్జెక్ట్ టు అప్లికబుల్ ట్యాక్స్ లాస్ అప్ టు 1.5 lakhs ప్రీమియంలో ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. సబ్జెక్ట్ టు ట్యాక్స్ రెగ్యులేషన్స్ మీ యాన్యువల్ పెట్టుబడి కనుక అప్ టు 2.5 lakhs ఉంటే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ మే బి ట్యాక్స్ ఎగ్జంప్షన్. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ ఎన్ఎఫ్ఓ కాబట్టి మంత్లీ ప్రీమియంలో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. ఎన్ఆర్ఐ మిత్రులకి ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. ఈ ఎన్ఎఫ్ఓ ఇంకా కొన్ని రోజులకు మాత్రమే ఓపెన్ గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తుంది. యుఎన్ఎస్సిలో గత 80 ఏళ్ల నుండి కూర్చున్న ఈ పర్మనెంట్ 5 దేశాలకు పవర్ ను షేర్ చేసే ఉద్దేశం లేదు. యూకే ఆర్థికంగా, రాజకీయంగా కృంగిపోయి ఉంది. యూకేలో 6 మంది PMలు వరుసగా మారారు. ఒకప్పుడు 70% ప్రపంచాన్ని అణిచివేసి ఆక్రమించిన దేశానికి వీటో పవర్ ఇస్తున్నారు. అంటే యూకే హ్యూమన్ రైట్స్ను కాపాడుతోంది. విచిత్రం చూడండి. అంటే యూకేకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వరు? యుఎస్ఏ యుఎన్లో ఉంటూ వెనజులా ప్రధానిని ఎత్తుకుపోయింది, మదురోను కిడ్నాప్ చేసింది, ఇరాన్పై దాడి చేస్తోంది. హ్యూమన్ రైట్స్ను కాపాడే దేశం ఇరాన్లో ఉన్న మినాబ్ స్కూల్పై దాడి చేసి 100కు పైగా చిన్నారులను చంపేసింది. ఈరోజు కూడా మినాబ్ హాస్పిటల్పై దాడి చేసింది అమెరికా. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో 20% ట్యాక్స్ను కలెక్ట్ చేస్తానని చెప్పి రూల్ ఆఫ్ లాను ధిక్కరిస్తోంది. గ్లోబల్ ఆర్డర్ను తిరగరాసే ప్రయత్నాలు చేస్తోంది.
ప్రపంచం మొత్తంలో దాదాగిరి చేస్తూ తిరిగి అమెరికాకు యుఎన్ఎస్సి సీట్ ఉన్నప్పుడు ఇండియాకి ఎందుకు రాకూడదు? శాంతిని ఇంప్లిమెంట్ చేయాల్సిన యుఎస్ఏ ముజాహిదీన్లకు ఫండింగ్ చేసింది, ట్రైనింగ్ ఇచ్చింది, ఐసిస్ అల్ఖైదాకు సపోర్ట్ చేసింది, అండ్ హెచ్టిఎస్ సిరియాలో ఉన్న హెచ్టిఎస్ వంటి ఉగ్రవాద సంస్థలకు పెంచి పోషిస్తోంది. అటువంటి దేశాలకే సీట్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? ఫ్రాన్స్ ఏమీ తక్కువ కదండి. ఆఫ్రికాలో ఇల్లీగల్గా మైనింగ్ చేస్తోంది ఫ్రాన్స్. యుక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేస్తోంది. సీక్రెట్గా ఎన్నో న్యూక్లియర్ సీక్రెట్స్ను, టెక్నాలజీను వేరు దేశాలకు అమ్మింది ఫ్రాన్స్ను మీరు అలాగే వదిలేస్తే గల్ఫ్ దేశాలన్నిటికీ న్యూక్లియర్ వెపన్స్ను సీక్రెట్గా అమ్మేస్తుంది. ఇరాన్కు న్యూక్ టెక్నాలజీను సీక్రెట్గా లీక్ చేసింది ఫ్రాన్స్ సైంటిస్టులే. ఫ్రాన్స్కే యుఎన్ఎస్సి సీట్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? చైనా వరల్డ్ ఆర్డర్ను రాసే ఈ పెద్ద మనిషి చైనా సౌత్ చైనా సీలో ఆక్రమణను స్టార్ట్ చేసింది. కృత్రిమ దీవుల్ని కట్టుకుంది. వియట్నాం, ఇండోనేషియా, బ్రూనీ వంటి చిన్న దేశాలపై దాదాగిరి చూపిస్తూ ఉంటుంది. జపాన్ను ఏడిపిస్తూ ఉంటుంది. తైవాన్ను ఎప్పుడైనా ఆక్రమిస్తా, నా ఇష్టం, ఎవడు తైవాన్పై దాడి చేసినప్పుడు రాకూడదని చెప్పి దాదాగిరి చేసే చైనాకే యుఎన్ఎస్సి సీట్ ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? నీతి, నిజాయితీ, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేని దేశాలకు వీటో పవర్ ఉన్నప్పుడు ఆఫ్రికా, టర్కీ, గల్ఫ్ దేశాలు, సౌత్ ఏషియన్ దేశాలు, ముఖ్యంగా ఏషియాలోనే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డెమోక్రసీ భారతదేశానికి ఎందుకు ఉండకూడదు? ప్రపంచ దేశాల్లో లైక్ టర్కీ కానీ, సౌత్ ఏషియా కానీ, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రపంచ దేశాల్లో విపత్తులు, భూకంపాలు, కోవిడ్ వల్ల ప్రజలు చనిపోతూ ఉంటే యుఎన్ తరపున వెళ్ళి పనిచేసే 3 లక్షల సైన్యాన్ని ఇచ్చిన భారతదేశానికి ఎందుకు ఇవ్వలేరు అని చెప్పి జయశంకర్ గారు అడుగుతున్నారు. ఈ 5 దేశాలు తమ దేశ హితం కోసం, తమ వ్యాపారాల కోసం అండ్ తమ చీకటి రాజ్యాలను కాపాడుకోవడానికే వీటో పవర్ను ఇన్ని రోజులు మిస్యూజ్ చేశారు. వీటో పవర్ ఉంటే ఏంటి, దానివల్ల ఏంటి లాభం అంటే అమెరికన్ వెపన్స్పై శాంక్షన్స్ పడకుండా వీటోను వాడుతూ ఉంటుంది అమెరికా. వెనుజులా, క్యూబా ఇలా కమ్యూనిస్ట్ లెడ్ దేశాలను అణిచివేయడానికి, అంటే ఈ దేశాలపై అనుకూలంగా ఏదైనా రెజల్యూషన్ పాస్ అయితే దాన్ని వీటో చేస్తూ ఉంటుంది అమెరికా. చైనా దగ్గరకు వస్తే చైనా వీటోను ఎన్ని రకాలుగా వాడింది అంటే జైష్, లష్కరే ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించాలని చెప్పి ఇండియా రెజల్యూషన్ని పాస్ చేసినప్పుడల్లా వీటో చేస్తూ ఉంటుంది చైనా. అంటే 1 కాదు 2 కాదు, ఇండియా న్యూక్లియర్ పవర్ను, న్యూక్లియర్ టెక్నాలజీను తయారు చేయకూడదు, న్యూక్లియర్ విషయంలో ఇండియా డెవలప్ కాకూడదని చెప్పి ఎన్నోసార్లు వీటో చేసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని యుద్ధాల్లో చైనా మనకు అగెయిన్స్ట్గా వీటో చేసింది. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో చైనా ఎన్నోసార్లు వీటో చేసింది. యునైటెడ్ కింగ్డమ్ దగ్గరకు వస్తే యునైటెడ్ కింగ్డమ్ గురించి తెలిసిందే కదా, 70% ప్రపంచాన్ని శాసించి ఆక్రమణకు మారిపోయారు యునైటెడ్ కింగ్డమ్. ఏదైనా తమ మెడకు వచ్చినప్పుడు సైలెంట్గా యూకే కూడా వీటో చేస్తుంటుంది. ఫ్రాన్స్ కూడా తనకు కావాల్సినప్పుడల్లా ఈ వీటో వెపన్ను వాడుతూ ఉంటుంది అన్నమాట. చైనా భారత్ను అణిచివేయడానికి ఎన్నిసార్లు వీటోను వాడింది అంటే 26/11 మాస్టర్ మైండ్ సాజిద్ మీర్, జైష్ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదులని ప్రకటించాలని చెప్పి పాస్ చేసిన రెజల్యూషన్ను చైనా ఎన్నోసార్లు బ్లాక్ చేసింది, ఎన్నోసార్లు డిలే చేసింది. దీనివల్ల ఏమైంది? ఈ ఉగ్రవాదులు ఇండియాపై ఇంకా ఎన్నో ఉగ్రవాద కార్యక్రమాలు చేశారు. అంటే ఈ ఉగ్రవాదుల నుండి భారత్ను రక్షించడానికి భారత్ ఎన్నో రిసోర్సెస్ను, ఇండియన్ ఆర్మీ మూమెంట్స్ను, ఎన్నో యుద్ధ ఆయుధాలను కొనింది. వీళ్ళను అప్పుడే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించి ఉంటే ఎప్పుడో వీళ్ళు ఉగ్రవాదాన్ని ఆపేసేవారు. సెకండ్, ఇండియా న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లో రాకుండా ఎన్నో ప్రయత్నాలు చైనా చేసింది. యాక్చువల్లీ 1998లో ఆపరేషన్ పోఖ్రాన్ అని చెప్పి ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత 1999లో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసుకుంది. ఆ తర్వాత చైనా ప్రపంచానికి ఏమని చెప్పింది అంటే ఇండియాపై రిస్ట్రిక్షన్స్ వేయండి, ఇండియాకు న్యూక్లియర్ పవర్ను తయారు చేసే సాధనాలను, రిసోర్సెస్ను అమ్మొద్దు, అంటే యురేనియంను అమ్మొద్దు, లేదా న్యూక్లియర్ పవర్ జనరేషన్కు కావాల్సిన టెక్నాలజీ కానీ, మిషనరీ కానీ, సెంట్రిఫ్యూజెస్ కానీ ఇవన్నీ అమ్మకూడదని చెప్పి కెనడా, కజకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా వంటి దేశాలపై ఒత్తిడి పెట్టింది. ఇండియా న్యూక్లియర్ పవర్ అయిపోయింది, నెక్స్ట్ సౌదీ, ఇరాన్ కూడా అయిపోతారు, ఇండియాను అందరూ ఫాలో అవుతారు, అందరూ ఇండియాను రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్పి ఎన్నోసార్లు వీటోను వాడింది. ఇక్కడ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అని చెప్పి 48 దేశాల బ్లాక్ ఉంది. ఈ దేశాల్లో జాయిన్ అయితే, అంటే ఎన్ఎస్జీ గ్రూప్లో జాయిన్ అయితే ఇండియా చాలా ఈజీగా న్యూక్లియర్ టెక్నాలజీను తయారు చేసుకోవచ్చు, న్యూక్లియర్ ద్వారా పవర్ను జనరేట్ చేయొచ్చు.
చైనా ఎన్నోసార్లు వీటోను బాడీ ఇండియా ఎన్ఎస్జీలో జాయిన్ అవ్వకుండా చూసుకుంది. నెక్స్ట్ ఇండియా ఎన్నోసార్లు P6 మెంబర్ లాగా పర్మనెంట్ మెంబర్ లాగా జాయిన్ అవ్వడానికి ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టింది. రష్యా, USA, ఫ్రాన్స్ కూడా ఓకే ఇండియాను పర్మనెంట్ మెంబర్గా జాయిన్ చేయండి అని చెప్పి ఒప్పుకునేది. బట్ ఇండియా పర్మనెంట్ మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే P5 దేశాల్లో అన్ని దేశాలు ఎస్ అని టిక్ మార్క్ వేయాలి. బట్ చైనా దాదాపు 8 సార్లు వీటో చేసింది. ఇండియా రాకూడదు అంటే ఏషియాలోనే చైనా ఉంది, ఇండియా కూడా ఏషియాలోనే ఉంది. 1947లో 48లో ఇండియా చైనా ఇద్దరు స్వాతంత్రాన్ని పొందారు. ఇద్దరు డే 0 నుండే స్టార్ట్ అయ్యారు. రెండు దేశాలు ఒకప్పుడు హిందీ చీనీ భాయి 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 అని చెప్పి నెహ్రూ గారు UN సీట్ను కూడా వదులుకున్నారు. అటువంటి ఇండియా పర్మనెంట్ మెంబర్ అవ్వకూడదు అని చెప్పి ఎంత కుట్రు ఉంటే, ఎంత పొగరు ఉంటే, ఎంత ఈర్ష్య ఉంటే, ఇన్సెక్యూరిటీ ఉంటే చైనా వీటో చేస్తుంది. ఇప్పుడు ఈ POKలో అంటే ఇండియా యొక్క భూభాగంలో CPAC ప్రాజెక్ట్ కడుతోంది చైనా. ఈ ప్రాజెక్ట్ను ఇల్లీగల్ అని చెప్పి మనం ఎన్నో రెజల్యూషన్ను పాస్ చేస్తే చైనా వీటో చేస్తోంది. అంటే ఇక ఈ 5 దేశాలు చెప్పినట్లే అందరూ వినాలి. బికాజ్ ఈ UNలో ఒకే ఒక రూల్ ఏంటి అంటే 5 వీటో దేశాలు 5 దేశాలు ఎస్ అని చెప్పి. ఒకవేళ రేపు చైనా తైవాన్పై ఆక్రమించినా కూడా UNలో చైనాపై శాంక్షన్స్ వేయాలి అన్నా కూడా చైనా వీటో చేసుకుంటుంది. డెమోక్రసీ అంటారు, గ్లోబల్ ఆర్డర్ అంటారు, రూల్ ఆఫ్ లా అంటారు. బట్ UNలోనే రూల్ ఆఫ్ లా లేదు, UNలోనే డెమోక్రసీ లేదు. కమ్యూనిస్ట్ దేశానికి వీటో పవర్ ఇచ్చి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. జయశంకర్ గారి ప్రాబ్లం కూడా ఇదే. 140 కోట్ల జనాభా, ప్రపంచంలోనే ద లార్జెస్ట్ డెమోక్రసీ. ఎవరిపైన ఆక్రమణ చేయలేదు, వేరే దేశాల భూముల్ని ఆక్రమించలేదు. అటువంటి దేశాలకు UN సీట్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇండియా పెట్టిన కౌంటర్ ప్రపోజల్ ఏంటి అంటే UNలో పర్మనెంట్ మెంబర్గా జాయిన్ చేసుకోండి. ఇండియా, బ్రెజిల్, జపాన్ అండ్ జర్మనీ ఈ 4 దేశాలని జాయిన్ చేసుకోండి. 15 years వరకు వీటో పవర్ ఇవ్వద్దు అని కౌంటర్ ఆఫర్ ఇచ్చారు. 15 years తర్వాత మా యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఆ తర్వాత వీటో పవర్ ఇవ్వండి అని చెప్పి ప్రపోజల్ పెట్టారు. ఎవరు? ఈ 4 దేశాలు, G4 దేశాలు. యాక్చువల్లీ ఇది కూడా నాకు నచ్చలేదండి. ఆల్రెడీ 8 years అయిపోయింది. 2028లో ఇండియాకు వీటో పవర్ ఇవ్వాలి, P6లో జాయిన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే చైనా ఏమంటుంది, ఇండియాను జాయిన్ చేసుకోండి బట్ జపాన్ వద్దు అంటుంది. రష్యా ఏమంటుంది, ఇండియాను జాయిన్ చేసుకోండి జర్మనీ వద్దు అంటుంది. World War IIలో రష్యా జర్మనీ మధ్య కదా యుద్ధం జరిగింది. యుక్రెయిన్కు జర్మనీనే కదా సపోర్ట్ చేస్తుంది. అండ్ చైనా ప్రాబ్లం ఏంటి అంటే చైనాకు జపాన్ యొక్క ఎదుగుదల ఇష్టం లేదు. అండ్ జపాన్ USA ally, రైట్? అండ్ సెకండ్ వరల్డ్ వార్లో చైనాను ఆక్రమించింది కూడా జపాన్. మనం జపాన్, జర్మనీ అండ్ ఈ బ్రెజిల్ను పక్కన బట్టి మనం డైరెక్ట్గా UN సీట్ కొట్టాలి. బికాస్ మనం ఎటువంటి యుద్ధాలు చేయలేదు. జపాన్ World War IIలో చైనాను అండ్ ఈవెన్ ఇండియా వరకు వచ్చేసి ఆక్రమించాలి లేదా యుద్ధం స్టార్ట్ చేసింది, రైట్? జర్మనీ యుద్ధం స్టార్ట్ చేసింది. జపాన్ కూడా చాలా అగ్రెసివ్గా ఉండేది. బ్రెజిల్ ఓకే, బ్రెజిల్కు కూడా రిప్రజెంటేషన్ రావాలి, బట్ బ్రెజిల్కు టైం ఉంది. ఇండియా బ్యాడ్లీ నీడ్ UN సీట్. 1948లో ఏం జరిగింది అంటే అప్పటి వరకు చైనాకు కమాండర్ గా, చైనాకు ప్రెసిడెంట్ గా అంటే మెయిన్ రూలర్ గా చియాంగ్ కై షేక్ ఉండేవారు. కై షేక్ గారికి వ్యతిరేకంగా మావో జెడాంగ్ అండ్ టీం తిరుగుబాటు చేశారు. కై షేక్ గారి ఐడియాలజీ నేషనలిస్ట్ అన్నమాట. ఇతను జాతీయవాది, దేశం కోసమే ఇతను పోరాడేవాడు. యాక్చువల్లీ జపాన్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసింది కాయ్ షేక్ కమాండర్ గా ఉండేవాడు. మావో జెడాంగ్ అంతగా పవర్ఫుల్ కాదు, మామూలుగానే ఉండేవాడు. కాయ్ షేక్ USAతో ఎంగేజ్ అయ్యాడు, క్యాపిటలిజం అన్నాడు, అంటే ఫ్యాక్టరీస్ ను ఆహ్వానించాడు, USAతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది మావో జెడాంగ్ కు నచ్చలేదు. మావో జెడాంగ్ తిరుగుబాటు చేశాడు, ప్రజల్ని రెచ్చగొట్టాడు. కాయ్ షేక్ ఉంటే అమెరికన్ ఇండస్ట్రీస్ అందరూ, వెస్టర్న్ ఇండస్ట్రీస్ అన్ని వచ్చేస్తాయి, మిమ్మల్ని లేబర్స్ లాగా, వర్కర్స్ లాగే చూస్తారు, అంటే అసమానతలు పెరిగిపోతాయి అని చెప్పి ఇతను ఏవేవో మాటలు చెప్పేసి ఈ కాయ్ షేక్ ను దేశం నుండి గెంటేశాడు. కాయ్ షేక్ తమ యొక్క చిన్న టీం నేసుకెళ్లి ఒక దీవుకు చేరుకున్నాడు. ఆ దీవి పేరే తైవాన్. 1971 వరకు యాక్చువల్ చైనా తైవానే. ఈ చిన్న దీవి ఉంది కదా, అదే చైనా. ఈ ప్రస్తుత చైనా ఉంది కదా పెద్దదిగా, ఈ చైనాను ఆక్రమిత చైనా అని పిలిచేవారు. యాక్చువల్ చైనాకు ఇంతకు ముందు మావో జెడాంగ్ అండ్ టీమ్ కు ఎటువంటి రికగ్నిషన్ ఇచ్చేవారు కాదు. UNలో తైవాన్ అంటే కాయ్ షేక్ UN P5 మెంబర్ గా ఉండేవాడు. ఆ టైంలో USA ఏమని చెప్పింది, ఇక్కడ కాయ్ షేక్ తైవాన్ కు పారిపోయాడు, చైనాలో మావో జెడాంగ్ ఉన్నాడు, ఇతను కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఇతనికి UN లో సీట్ ఇవ్వడం ఏంటి, హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేస్తున్నాడు, డెమోక్రసీను పాటించడం లేదు అని చెప్పి నువ్వు కావాలంటే ఈ సీట్ తీసుకో అని చెప్పి ఒక ఇన్ఫార్మల్ ప్రపోజల్ నెహ్రూ గారికి ఇచ్చారు. నెహ్రూ గారు ఏమన్నారు అంటే చైనా కాకుండా మనల్ని ఎలా చేస్తారు, మాకు UN సీట్ కావాలి బట్ చైనా నుండి లాక్కొని కాదు అని చెప్పి ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. కట్ చేస్తే 1955లో అనుకుంటా రష్యా అంటే సోవియట్ యూనియన్ రంగంలో దిగి ఏషియాలో మీది చాలా
చాలా పెద్ద దేశం అండ్ మీరు నాన్ వైలెన్స్ అదంతా అంటున్నారు కాబట్టి P6 మెంబర్ గా ఇండియాను ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పి ఇంకొక ప్రపోజ్ సోవియట్ యూనియన్ పెడితే నెహ్రూ గారు ఏమన్నారు అంటే అలా కాదు, ముందు ఈ 5 దేశాలే ఉండాలి, మేము గనుక రష్యా మాట వినేస్తే మళ్ళీ USA ఫీల్ అవుతుందేమో, అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో, UK ఫీల్ అవుతుందేమో, చైనా ఫీల్ అవుతుందేమో, చైనా నుండి ఎందుకు లాక్కోవాలి, మనం మామూలుగా ఉందామా, సాదా సీదాగా ఉందామని చెప్పి నెహ్రూ గారి యాటిట్యూడ్ కారణంగానే UN లో సీట్ రాలేదు. అప్పుడే మనం చాలా స్ట్రాంగ్ గా ఎస్ వి వాంట్ UN సీట్ అని స్వార్థంగా ఆలోచించి ఉంటే ఈ పార్టీకి మనకు UN సీట్ వచ్చేసేది, వీటో పవర్ వచ్చేసేది. ఎప్పుడో న్యూక్లియర్ జనరేషన్ లో రికార్డ్స్ ను బద్దలు కొట్టేవాళ్ళం, ఎప్పుడో న్యూక్లియర్ టెస్టులు చేసేవాళ్ళం, ఎప్పుడో కాశ్మీర్ సమస్యను సాల్వ్ చేసుకునే వాళ్ళం. UN సీట్ లేదు కాబట్టే మనకు ఈ విధంగా అయిపోయింది. అండ్ జయశంకర్ గారు ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అండ్ ఇండియా దగ్గర ఎంతో క్యాపబిలిటీస్ ఉన్నాయంటున్నారు. ఇండియా ఏ ఆయుధీకరణ కాకుండా ఏ మనుషుల్ని చంపకుండా చూసుకునే కార్యక్రమాలు చేస్తోంది అని. అండ్ ఇండియా ప్రపంచ దేశాలకు వెళ్లి కోవిడ్ సమయంలో కూడా ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇచ్చాము. ఎక్కడైనా అర్త్ క్వేక్ వస్తే ఇండియన్ నేవీ రంగంలో దిగి ప్రజల్ని కాపాడుతుంది. ఎక్కడైనా యుద్ధాలు జరిగితే మనం వెళ్లి వేరే దేశాలను కాపాడుతున్నాం అని చెప్పి మనం కూడా పిచ్చేస్తున్నాం. ఇండియా శాంతిగా ఉంటుంది, ఎవరిని ఆక్రమించదు, వరల్డ్ లోనే లార్జెస్ట్ డెమోక్రసీ, వరల్డ్ లోనే మంచి GDP ఉంది, ఇండియా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతోంది, ఇండియా వంటి దేశాలకే UNSC లో సీట్ ఇవ్వాలి, మనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు, 80 ఏళ్ళ నుండి మీరే పవర్ ను ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకెన్ని రోజులు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఈ విధంగా చాలా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ జరుగుతోంది. 2028 లో ఇండియా గనుక UNSC సీట్ రాలేదు అంటే, మనకు బుద్ధి ఉంటే, మనకు పరువు లేదా మనకంటూ ఒక మర్యాద ఉంటే ఫస్ట్ UNSC ను బైకాట్ సపరేట్ గా ఒక టీం ఫామ్ కావాలి. అంతేగాని వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా పోతే ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మనకు వీటో పవర్ రాదు. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ప్రపంచంలో ఏమేం జరుగుతోంది అని తెలుసుకోవాలి. అది కాకుండా ఇంతకు ముందు చెప్పిన NFO గురించి మర్చిపోద్దు. ఇది ఇంకొన్ని రోజులు మాత్రమే ఓపెన్ గా ఉంటుంది, లిమిటెడ్ నంబర్ ఆఫ్ డేస్ మాత్రమే ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీన్ని బాగా చదివి అండర్స్టాండ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు దీన్ని షేర్ చేయండి. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అంటే లింక్ కింద ఇస్తున్నా.